నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం 6న జరిగే రథోత్సవ ఏర్పాట్ల తీరుతెన్నులను పరిశీలించిన మంత్రి తలసాని మెట్పల్లిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమేనని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు భరోసా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయొద్దు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హితవు భారత జాతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన భావ కవిత్వ పితామహుడు రాయప్రోలు వర్ధంతి సభలో కొనియాడిన సాహితీ భారతి వక్తలు ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 5వ తేదీన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు 6వ తేదీన జరిగే రథోత్సవ ఏర్పాట్ల తీరుతెన్నులను ఆయన పరిశీలించారు అమ్మవారి కళ్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది మనందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరగాలనే ఉద్దేశం మీరు చూస్తే ఎక్కడ చూసిన టెంపుల్ టెంపుల్ వాతావరణం మరి చాలా బ్రహ్మాండంగా దీంతో పాటు ఈ సంవత్సరం కొత్త విగ్రహాలు మన అదేవిధంగా రుద్రాక్ష మండపం అమ్మవారికి ₹1,00,00,000 ఆభరణ రెండోది అరేంజ్మెంట్ చూస్తే అప్పుడపడే విధంగా అరేంజ్మెంట్ చేస్తుంది ఒకప్పుడు కళ్యాణం 2014 ఇప్పుడు కళ్యాణానికి ఎంత తేడా ఉందో భక్తులు ప్రజలు స్థానికులు కూడా మరి గమనిస్తున్నటువంటిది కానీ వచ్చే భక్తుల సంఖ్య జోనల్స్ కావచ్చు కళ్యాణం టికెట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు లక్షలాది డబ్బు వస్తుంది కాబట్టి వచ్చే వారి కోసం ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశాం మహిళా పోలీసులు కానీ మరి రెగ్యులర్ పోలీస్ వ్యవస్థ కానీ ట్రాఫిక్ కానీ సీసీ కెమెరాలు కానివ్వండి మరి విస్తృతంగా పెంచడం జరిగింది వీలైనంత వరకు చాలా రోడ్లు క్లోజ్ చేస్తాం ఇక్కడ నేషనల్ ఆ రోడ్డు కానివ్వండి ఈ రోడ్డు కూడా ఎస్ఆర్ నగర్ వరకు ఆ డైవర్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జ్ వరకు ఈ 60 ఫీట్ రోడ్ ఒకటి ఖాళీ పెడుతుంది అంటే వచ్చే భక్తులను కూడా మనం తీసుకోవాలి రెండోది ఎవరైతే అన్నదానం చేస్తుందో వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు వాళ్ళకు కూడా వాటర్ సప్లై విషయంలో రెండోది ఏదైతే వాళ్ళకు భోజనం చేసిన తర్వాత ఆ వస్తువులు తీసుకోవడానికి కూడా మరి GHMC హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆ కవర్స్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది రెండోది GHMC ఆధ్వర్యంలో రోడ్డు కనెక్టివిటీ కావచ్చు నీట్నెస్ కావచ్చు LED స్ట్రీట్ లైట్లు కావచ్చు అన్ని కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా చేశారు అదేవిధంగా కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళాకారులని ఈ రథం 6వ తేదీన సాయంత్రం బయలుదేరే రథానికి మరి కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతుంది ఇవన్నీ ఓవరాల్గా మరి టెంపుల్ ఏవో గారు అన్నపూర్ణ గారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివార్లో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ జరిగింది 103 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎంఆర్ఓ నడిమెట్ల సత్యనారాయణ మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ పట్టాలను అందజేశారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు కోఆప్షన్ సభ్యులు వార్డు మెంబర్లు పాల్గొన్నారు విద్యుత్ అధికారులు ఈ ఇళ్ల పట్టాల ద్వారా మీటర్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు కాగా లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు సిద్ధమేనని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేసే దేశమంతటా రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు కార్యదర్శి శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ ఇచ్చిండ్రు ఇందిరా పార్క్ వరకు, మాగూడగా ఇందిరా పార్క్ వరకు, అంబేద్కర్ సైట్ కానివ్వండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేయాలని పర్మిషన్ ఇచ్చిండు డీసీపీ కానీ ఏసీపీ కానీ. మేము దయచేసి శాంతియుతంగా పోతామని మీకు చెప్తున్నాం. ఏం డ్యామేజ్ చేయం, విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున శాంతియుతంగా మేము పోతాం, ఏం డ్యామేజ్ చేయమని మేము మన హైదరాబాద్ ఏసీపీ గారికి చెప్తున్నాం. జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను ట్యాంకుబండి అంబేద్కర్ విగ్రహం కాడ వేలాది మంది ధర్నా చేస్తున్నాం. ఏదంటే బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కిషన్ రెడ్డి కానీ వెంకయ్య నాయుడే కానీ బహిరంగ సభల ఏం మాట్లాడినా కూడా పరిణామాలు అలాగే ఉంటుందని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదంటే మీరు ఎస్సీ వర్గీకరణ దాంట్లో గిట్ట లేవనెత్తిందనుకో, వాళ్ళకే గిట్ట పర్మిషన్ ఇచ్చిందనుకో మాల మహానాడు ఆగ్రహం వ్యక్తం చేస్తుందని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మమ్మలను మోడీతోటి కలిపియండి, మేము నీషన్ చేంజ్ చేయము, ఈ నుండి వస్తాం, నిమ్మరాండం మోడీకి ఇస్తాం, ప్రైమ్ మినిస్టర్కి ఇస్తామని మాల మహానాడు పిలుపునిస్తుంది. లేకపోతేనంటే మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రస్తారోకలు చేస్తాం. మాల మహానాడు వేలాది మంది కదిలి వస్తున్నారు. ఇంకా అందు గురించని బీజేపీ ఏ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు, ఎస్సీ వర్గీకరణ కూడా అని కూడా మాల మహానాడు డిమాండ్ చేస్తుంది. వందలాది మందితో ధర్నా చేస్తున్నాం. ఈ నుంటే ఇందిరా పార్క్ వరకు ర్యాలీ పోతుంది, ఇప్పుడు కదులుతుంది. ఇక పొదవ సింహాలు ఆగుతలేవు. ఏదంటే మాకు భయం ఉంది, ఎంఆర్పీఎస్ వాళ్ళకి ఇస్తారా అని మాకు భయం ఉంది. ఇంకా మేము కూడా ఇందిరా పార్క్ వరకు ర్యాలీ తీస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం.
భారత జాతీయ ఔన్నత్యాన్ని నలుదిశలా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి భావ కవిత్వ ఆద్యుడు రాయప్రోలు సుబ్బారావు అని పలువురు వక్తలు కొనియాడారు. రాయప్రోలు 38వ వర్ధంతి సందర్భంగా బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. అనేక ఖండకావ్యాలు రచించి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త దిశానిర్దేశం చేశారని భారతీ అధ్యక్షుడు రావూరి నరసింహారావు అన్నారు. రాయప్రోలు గీతాలు స్వాతంత్ర సమర స్ఫూర్తిని ప్రసాదించాయని, సామాజిక రుగ్మతలను తొలగించడంలో ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. తొలుత రాయప్రోలు సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సాహితీ భారతి ప్రతినిధులు పాల్గొన్నారు. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొడరా నీ తల్లి భూమి భారతడి, నిలపరా నీ జాతి నిండు గౌరవం అన్న రాయప్రోలు సుబ్బారావు గారు మహాకవిత, భావ కవిత, పద్య కవిత గుర్తింపబడి ఎన్నో కళాశాలల్లో తెలుగు అధ్యాపకులుగా పనిచేసిన ఆయన దేశభక్తి గీతాలు రచించి తన ఉనికిని చాటుకున్న మహాకవి. అలాంటి మహాకవి గార్లపాడులో జన్మించిన బాపట్లలో స్థిర నివాసం ఏర్పడుతున్నారు. ఆయన జడకులు, తృణకంకణం అంటే కావ్యాలు రాశారు. మిశ్రమంజరి అనే కావ్యానికి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన గేయాలు కానీ పాటలు కానీ ఈనాటికి తెలుగు ప్రజల గుండెల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆయన 38వ వర్ధంతి సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన కావ్యాలు, ఖండకావ్యాలు, పద్యాలు, గేయాలు అనేక ఉన్నాయి. అందులో దేశభక్తి కవిగా పేరుగాంచిన రాయప్రోలు సుబ్బారావుకు సాహితీ భారతి రచయితలు ఘన నివాళులు అర్పిస్తారు. రాయప్రోలు సుబ్బారావు గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాయప్రోలు సుబ్బారావు గారు గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించడం జరిగింది. ఆయన చిన్న వయసులోనే పద్యాలు కానీ కవితలు రాయటం ప్రారంభించారు. చిన్న వయసులో ప్రారంభించి ఆయనకి మన వెంకటరత్న నాయుడు గారు ఆయన ప్రోత్సాహం వల్ల ఈయన చదువుకోవడం జరిగింది. ఈయన చదువుకుని తర్వాత అనేక మంది సాహిత్యపరులని, సాహిత్యవేత్తల్ని కలవటం, సాహిత్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటం, ఆ సాహిత్యం మీద అనేక ఖండకావ్యాలు రాయటం, ఆ ఖండకావ్యాలను ప్రజలకి అందించి పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి మహానీయుడు రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారి ఖండకావ్యాలు రాయటమే కాదు, ఆయన జాతీయ భావాలతోటి దేశాన్ని ఒక మంచి భక్తి గీతాలు రాసి ప్రజల్ని చైతన్యపరిచి, ఉత్తేజపరిచి మహానీయుడు మన రాయప్రోలు సుబ్బారావు గారు. ఆయన పాటల్ని, ఆయన గేయాల్ని, ఆయన కవితల్ని మన విగ్రహాల గోపాలకృష్ణయ్య గారు ఆయన చీరాల పేరాల ఉద్యమం జరుగుతూ ఉంటే, ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళు పనులు ఎక్కువేసి ఆ రోజు ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమం ఈయన పాటలు, పద్యాలు పాడి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి మహనీయుడు విగ్రహాల గోపాలకృష్ణ గారు. ఈయన పాటలే ఆయనకి ఆ రోజు ఊపిరి అయ్యాయి. ఆ ఊపిరి వల్లే ఆ రోజు ఆ ఉద్యమం అద్భుతంగా సాగింది, పేరు ప్రఖ్యాతి సంపాదించారు విగ్రహాల గోపాలకృష్ణ గారు. కానీ ఇటు రాయప్రోలు సుబ్బారావు గారు కూడా ఆయన పాటలు, పద్యాల వల్ల మంచి పేరు ప్రఖ్యాతి ఆ మహానీయుడి యొక్క మనం ఈ రోజు ఆయన వర్ధంతి జరుపుకోవటం మా అదృష్టంగా భావిస్తూ అదృష్టం. జూన్ 30న, జూలై 1వ తేదీల్లో బాపట్ల నియోజకవర్గ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశ్రావు ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాపట్లలో పార్టీ గెలుపు కోసం శక్తి మేరకు కృషి చేశామని అన్నారు. ముందుగా నమస్కారాలు. జూన్ నెల 30వ తేదీ, జూలై నెల 1వ తేదీ 2 రోజులు కూడా, ఒక రోజు నియోజకవర్గ ప్లేనరీ, రెండో రోజు జిల్లా ప్లేనరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 2 రోజుల ఈ ప్లేనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మాన్యులు, పెద్దలు, బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గౌరవనీయ శ్రీ కోన రఘుపతికి ముందస్తుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుచుకుంటూ, వారి ఆధ్వర్యంలో మరి 2 రోజుల ఈ ప్లేనరీ సమావేశాలు కూడా దిగ్విజయంగా జరిగినాయి.
దీనికి సహకరించినటువంటి అధికారులందరికీ, అటు రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీస్ శాఖ కానీ, మున్సిపాలిటీ కానీ, అలాగే ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి జిల్లాలో 6 నియోజకవర్గాల నుంచి అత్యధిక సంఖ్యలో నిన్న 1వ తేదీ జిల్లా సమీక్ష ప్లేనరీ సమావేశానికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇటు నియోజకవర్గం అటు జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాల ప్రజలందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఎక్కడా కూడా ఎలాంటి చిన్న సమస్య కూడా లేకుండా మరి బాపట్ల కొత్తగా జిల్లా అయ్యి, గతంలో ప్లేనరీ అంటే ఏదో కొద్దిమంది ఎక్కడికో వెళ్లి చూసిన సందర్భాన్ని నుంచి ఈ రోజున జిల్లా అయిన తర్వాత ప్రప్రదంగా బాపట్ల జిల్లాకి బాపట్లలోనే ఈ ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేసి ప్లేనరీ అంటే అసలు ఏమిటి అనే దాన్ని తెలియపరిచినటువంటి గొప్ప పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి బాపట్ల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారికి, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి 3 జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే జిల్లా మంత్రి మేరకు నాగార్జున గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారికి, ఉమారెడ్డి శాసనమండలి సభ్యులు గౌరవనీయులు చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి, ఎమ్మెల్సీ పోతుల సునీత గారికి, కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి, బాజన చెంచుకరణకి, బాజన కృష్ణ చైతన్య గారికి, వెంకటేష్ గారికి, అలాగే రావి రామనాథం బాబు గారికి, ఇలా జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, ఈ ప్లేనరీ పరిశీలకులకు, అలాగే మన పార్టీ ఎంపీలకు, జడ్పీటీసీలకు, కౌన్సిలర్స్ కు, పార్టీ ప్రెసిడెంట్లకు వీళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పార్టీ మరొక ఉన్నత. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ ఆహారాన్ని అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన అన్నామృత హస్తంలో భాగంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అందజేశారు. అదేవిధంగా తల్లిదండ్రుల సమక్షంలో అంగన్వాడీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశామని తెలిపారు. మన వైసీపీ రత్నబాబు గారికి, ఇక్కడ చేసినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు కార్యక్రమం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ జగనన్న అన్నామృత హస్తం మీద మరి మన నల్లమోతువారిపాలెం గ్రామం వెన్నెలగంటి నగర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాలింతలకి, గర్భిణులకి సంపూర్ణమైనటువంటి ఆహారం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో గతం నుంచి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా పసిపిల్లలకి ఏ రకంగానైతే ఒక సంపూర్ణమైనటువంటి ఆహారం అందిస్తున్నారో, ఏ రోజు ఏమి వండాలి అనేటటువంటి మీనుతో వారం మొత్తానికి కూడా ఆదివారమే ఉండాలి, సోమవారమే ఉండాలి, బుధవారమే ఉండాలి అనే ఉద్దేశం, అట్లా ఎలాగైతే ఒక లక్ష్యం దిశానిర్దేశం చేశారో అదే విధంగా సంపూర్ణమైనటువంటి ఆహారం గర్భిణులకు కూడా మరి వారికి ఇళ్లకిస్తే మరి ఎలా ఉంటుందో, శుభ్రంగా చేసుకుంటున్నారు లేదో, వండి పెట్టేవాళ్ళు ఉన్నారా లేదో అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడే మన అంగన్వాడీ కేంద్రాల ద్వారానే వారికి సంపూర్ణమైన ఆహారం వండి వారికి ఇక్కడే వడ్డించి మరి వారికి ఇక్కడే ఆహారం తీసుకున్న తర్వాత తదనంతరం టాబ్లెట్ మరి మాత్రలు కూడా ఇచ్చి పంపించేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ఈ అవకాశాన్ని మన గ్రామంలోని బాలింతలు, గర్భిణులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చక్కటి ఆహారం మీను వారం మరి సోమవారం ఏమి ఉండాలి, బుధవారం, మంగళవారం ఏమి ఉండాలి అని చెప్పి క్లియర్ గా మీను కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మీకు రుచికరమైనటువంటి భోజనం గవర్నమెంట్ చెప్పిన విధంగా ఇక్కడ వండి మీకు పెట్టడానికి ఇక్కడ సిబ్బంది కూడా చక్కగా ఉన్నారు, చక్కగా కోఆర్డినేట్ చేస్తున్నారు. వారికి కూడా మీరు సహకరించి మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకోవాలని చెప్పి
ఈ గ్రామ సెగ్మెంట్ ఎంపీటీసీగా నేను నా తరపున మిమ్మల్ని కోరుతున్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఎలాంటి అసౌకర్యం కలిగినా గానీ తెలియజేయొచ్చు. రుచికరంగా లేకపోయినా గానీ, ఇంకా టాబ్లెట్స్ ఏదన్నా అందించకపోతున్నా గానీ తెలియజేయొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న సిబ్బంది మెడికల్ సైడ్ నుంచి గానీ, అంగన్వాడీ కేంద్రాల నుంచి గానీ, మధ్యాహ్న భోజన పథకం చేస్తున్నటువంటి సిబ్బంది గానీ చాలా చక్కటి సిబ్బంది ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ఆసుపత్రి కృషి చేస్తుందని శ్రీహిత హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఫణివర్ధన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట అధ్యక్షుడు డాక్టర్ బి విజయరంగ అన్నారు. చైతన్యపురి శ్రీహిత హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ P&T కాలనీ సంక్షేమ సంఘం భవనంలో ఉచిత డయాబెటీస్ శిబిరాన్ని నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ క్యాపిటల్ రీజియన్ చైర్మన్ డాక్టర్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి, కాలనీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు ఎం అశోక్, జేసీఐ అధ్యక్షుడు సాయి ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. మరియు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు. సో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడదామని అంటున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ 2 వీక్స్లో మనం దాన్ని ప్లాన్ చేద్దాము. సో మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం కాలనీకి. మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని షేక్పేట్లో క్రికెట్ నాకౌట్ టోర్నమెంట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరిగింది. 6 టీములు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, జనరల్ సెక్రటరీ షకీల్ తదితరులు పాల్గొన్నారు. దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలంటూ వరంగల్ జిల్లాలో దళితులు ఆందోళనకు దిగారు. గీస్కొండ మండలం పోతురాజుపల్లిలో దళితులు వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి దళిత బంధు దళితులకు కాకుండా తన అనుచరులకు చెక్కులను అందజేశారని వారు ఆరోపించారు. అర్హులకు దళిత బంధు వర్తించే విధంగా చొరవ చూపాలని, లేని పక్షంలో అన్ని గ్రామాల్లో దళితులను కలుపుకొని ఆందోళనకు ఉధృతం చేశామని వారు హెచ్చరించారు. దళితులకు దళిత బంధు, దళితులకు దళిత బంధు, దళిత ద్రోహి, చల్లా ధర్మారెడ్డి, దళిత ద్రోహి, చల్లా ధర్మారెడ్డి, దళిత ద్రోహి, చల్లా ధర్మారెడ్డి, చల్లా ధర్మారెడ్డి. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలి, దళితుల ఐక్యత, దళిత బంధు అందరికీ, చల్లా ధర్మారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అర్హులైన దళిత బంధు, అర్హులైన పేదలకు. మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పోతరాజపల్లి గ్రామంలో దాదాపుగా 80 నుంచి 100 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ యొక్క దళిత కుటుంబాల్లో ఒక 5 నుంచి 7 యూనిట్స్ ధర్మారెడ్డి గారు శాంక్షన్ చేశారని చెప్తున్నారు. ఆ 7గురు కూడా ఏంటంటే వారి కార్యకర్తలు అని చెప్పేసి వారిలో లిస్టులో పెట్టుకున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ అర్హులైనటువంటి ఇండ్లు లేని పేదలు ఉన్నారు. ఈ దళిత బంధు అనేది ఎంతో మంది అర్హులైన ఈ పోతరాజపల్లి గ్రామంలో చాలా తక్కువ మందికి ఇస్తూ, అది కూడా ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకే ఈ యొక్క గ్రామంలో ఇస్తుండ్రు. మేము ఆ యొక్క ఇచ్చే లిస్టు విషయంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఏ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క
పేద దళిత బిడ్డకు ఒక కుటుంబానికి ఒక్కరికైనా ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క విషయం తెలవగానే ఈ దళితులకు అండంగా ఉండడానికి నేను వచ్చి ఈ యొక్క పోతరాజుపల్లి గ్రామంలో ఉన్న ఈ దళిత వాడలో అలాగే ఈ యొక్క రస్తారోక చేయడానికి మేము ముందుకొచ్చి వారికి మా యొక్క ఇంటెన్షన్ తెలవడానికి రస్తారోక మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. ఇప్పుడు ధర్మారెడ్డి మీరు దళితులపై ప్రేమ చూపించడం కాదు, మీ యొక్క చెంచాగాళ్లకు ఇచ్చేసి రేపు రాబోయే రోజుల్లో మీకు పనిచేస్తారని అనుకుంటున్నారేమో, కానీ రాని దళితులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించు. నీ యొక్క పరాజయం అనేది ఇప్పుడు మొదలైంది. నువ్వు రేపు గెలవడానికి అనుకుంటున్నావు ఈ యొక్క దళిత బంధు, కానీ నీ ఓటమికే ఇది నాంది పలుకుతుంది. మేము అందరం దళితులం ఐక్యతమై రాబోయే రోజుల్లో నీ యొక్క పరాజయానికి మేము కంకణం కట్టుకొని మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క గ్రామ ఉన్నటువంటి ఈ యొక్క సహకరించినటువంటి మంద భాస్కర్ అన్నకి, అలాగే నల్గొండ జిల్లా మున్గోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ నుండి హైదరాబాద్లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభకు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 6న జరిగే రథోత్సవ ఏర్పాట్ల తీరుతెన్నులను పరిశీలించిన మంత్రి తలసాని. మెట్పల్లిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ, సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమేనని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు భరోసా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయొద్దు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హితవు. భారత జాతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన భావ కవిత్వ పితామహుడు రాయప్రోలు, వర్ధంతి సభలో కొనియాడిన సాహితీ భారతి వక్తలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.